అయ్యో, మన తల్లులు సోదరీమణులు రోజంతా వంటగదిలో ఇఫ్తార్ చేయడానికే సరిపెడతారు. దాంతో ఇబాదత్ అంటే ఆరాధన మిగిలిపోతుంది. ఈ 5 చిట్కాలు వారి జీవితాన్ని మారుస్తాని. మొదటిది, మీ నోటిని ఖాళీగా ఉంచకండి. వంట చేసేటప్పుడు లేదా కూరగాయలు తరిగేటప్పుడు దరువుద్ షరీఫ్ లేదా సుభానల్లా చదువుతూ ఉండండి. దీనివల్ల వంటలో బర్కత్ అంటే నూర్ వస్తుంది. మీ పుణ్యాల మీటర్ కూడా తిరుగుతూనే ఉంటుంది. రెండవది, వంటగదిని మదర్సాగా మార్చుకోండి. మొబైల్లో ఖురాన్ తిలావత్ లేదా ఏదైనా మంచి బయాన్ పెట్టుకోండి. చేతులు పనిచేస్తాయి, చెవులు ఇబాదత్ చేస్తాయి. మూడవది, మీ నియ్యత్ మార్చుకోండి. వంట చేయడం ఒక కష్టం, తప్పదు కదా అని అనుకోవద్దు. అల్లాహ్ అతిథులకు, ఉపవాసం ఉన్నవారికి, రోజేదార్లకు సేవ చేస్తున్నానని భావించండి. దీనికి మీకు జిహాద్ చేసినంత పుణ్యం అంటే సవాబ్ లభిస్తుంది. నాలుగవది, అత్యంత ముఖ్యమైనది. ఇఫ్తార్కు సరిగ్గా 10 నిమిషాల ముందు స్టవ్ ఆపేయండి. ఏమైనా సరే, ఇది దువా స్వీకరించబడే సమయం. ఈ సమయాన్ని పకోడీలు వేయించడంలో వృధా చేయకండి. ముసల్లా అంటే జాయానమాజ్ వేసుకొని మీకోసం మరియు మీ కుటుంబం కోసం దువా చేసుకోండి. ఐదవది, ఇఫ్తార్ మరీ భారీగా చేయకండి. దానివల్ల అలసిపోయి ఇషా మరియు తరావీహ్ చదివే ఓపిక లేకపోవచ్చు. అసలు ఉద్దేశ్యం కేవలం తినడం కాదు, అల్లాహ్ను రాజీ అంటే సంతోషపెట్టడం. ఈ వీడియోను మీ అమ్మ, సోదరి మరియు భార్యతో ఇప్పుడే షేర్ చేయండి. ఇది వారికొక గొప్ప బహుమతి.